ఈరోజు నేను చేసే డిష్ పన్నీర్ మక్కని. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ఈ డిష్ టేస్ట్ కూడా అంత కమ్మగా ఉంటుంది. అదే ప్రేమ ఈ డిష్ని ప్రతి బైట్లో వావ్ అనేలా చేస్తుంది. ఇంకా ఇంకా ఆస్వాదించాలనే కోరిక మనలో పుట్టిస్తుంది. ప్రేమ లేని జీవితం శూన్యం లాంటిది. ఈ పన్నీర్ ప్రేమలాగా ఉల్లిపాయ టమాటాలో యాడ్ అవుతుంది. సో మరి రెసిపీ చేసేసుకుందామా? అసలు ఈ మక్కని గురించి ఆలోచించగానే మన ముఖం కూడా కొంచెం ఎర్రగా అయిపోతుంది. ఇందులో డిష్ చేయడానికి కొంచెం నూనెలో లైట్గా జీడిపప్పు వేసుకోండి. వేసి లైట్గా వేగుతున్నప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ముందే చెప్పాను కదా, ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసి ఉల్లిపాయలు లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేయండి. పసుపు కూడా కొంచెం మంచి రంగు తీసుకొస్తుంది గ్రేవీ రెడీ అయిన తర్వాత. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, దీంట్లో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, టమాటో. ఈ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 3-4 నిమిషాలు కుక్ చేసి మళ్ళీ ఆ ఉల్లిపాయలను కూడా ప్యూరీ లాగా చేసుకొని ఆ గ్రేవీని మరింత గొప్పగా, మరింత అద్భుతంగా చేద్దాం. ఉల్లిపాయ ఎందుకు లైట్గా బ్రౌన్ చేసుకోవాలి? ఉల్లిపాయ మీ అందరికీ తెలుసు, ఆ కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది కొంచెం వేయించుకుంటే. దాంతోపాటు కొంచెం రిచ్నెస్ ఇవ్వడానికి జీడిపప్పు కూడా వేసాను. అంతే. టమాటా కొంచెం సేపు కుక్ అవగానే స్టవ్ కట్టేయండి, మిక్సీ జార్లో వేయండి, ఇంకా ఫైన్గా పేస్ట్ చేయండి. ఎంతో స్మూత్గా సూపర్గా తయారవుతుంది. మరి ఈ ప్యూరీని భలే టేస్టీ గ్రేవీగా ఎలా మార్చాలి? కొంచెం పుల్లదనం ఉంటుంది, దాన్ని ఆ నైస్ ఫ్లేవర్ఫుల్గా స్వీట్నెస్ తోటి చేయాలి. మరి దీంట్లో కొంచెం వెన్న వేసుకోవాలి. ఆ సువాసన మరింత గొప్పగా చేయడానికి కసూరి మేతి వేసుకోవాలి. హోటల్లో రంగేస్తారు, మనం కాదు, మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి ఆ మంచి కలర్ తీసుకొద్దాం. మరి పెనంలో మనం వెన్న వేసుకోండి. అయితే కసూరి మేతి దీన్ని చేత్తో నలిపి పొడి చేశాను. దీన్ని ఈ వెన్నలో వేశారనుకోండి, ఆ ఫ్లేవర్ మరింత చక్కగా బయటకు వస్తుంది. మరి ఫ్లేవర్ బయటకు వస్తుంది, రంగు మాట ఏంటి? ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. దీన్ని ఇందులో ఇలా వేసామనుకోండి, ఇప్పుడు ఎర్రగా చక్కగా కలర్ బయటకు వస్తుంది. దీంట్లో మనం తయారు చేసుకున్న ఆ టమాటో ప్యూరీ వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు ఉంటుంది ఆ కలర్ సూపర్గా, ఆ స్వీట్గా. మనకు ఆ మక్కని గ్రేవీలో ఆ కలర్ ఎలా వస్తుందో ఇప్పుడు చూడండి. సో స్లోగా చూడండి, ఆ నైస్ ఆరెంజిష్ రెడ్డిష్ కలర్ బయటకు వస్తుంది. ఆ రెడ్ కలర్ ఎలా బయటకు వచ్చింది, అలాగే సువాసన ఎంత మధురంగా ఉందో. సో ఇంత బ్యూటిఫుల్ గ్రేవీ రెడీ అవుతుంది. మరి ఇక్కడ ప్రేమ ప్రేమ అంటూ పన్నీర్ వెయిట్ చేస్తుంది. సో దీంట్లో కొంచెం ఉప్పే కాదు, కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి తేనె వేసుకోవచ్చు, కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ పంచదార వేసామని తెలియకూడదు. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, ఎవరికి తెలియకూడదు, కానీ ఆటోమేటిక్గా ఆ టేస్ట్ బయటకు వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, అది కూడా వేసి అయినట్టు వేయండి. తర్వాత మన పన్నీర్ ముక్కలు, ఎందుకంటే గ్రేవీ ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఒక లెవెల్లో ఉంది. లాస్ట్లో ఈ పన్నీర్ ముక్కలు వేయండి. మన ఈ పన్నీర్ మక్కని డిష్ రెడీ. కొంచెం గార్లిక్ వేసి నాన్ చేసుకొని ఇందులో ముంచుకొని తింటే అబ్సల్యూట్లీ బుంబా బుంబా ఉంటుంది. సో మరి నాన్ చేసుకొని ఈ పన్నీర్ని ఎంజాయ్ చేద్దాం. చూడండి, నాన్ పిండి చక్కగా, దీనిపైన వెల్లుల్లి ఇలా చల్లేసేయాలి. పర్ఫెక్ట్. పెనం వేడిగా ఉంచుకోవాలి. ఈ నానుకు కూడా అగ్ని పరీక్ష ఉంటుంది. తీసి ఆ మంట డైరెక్ట్గా దానికి ఎక్స్పోజ్ చేద్దాం. ఇలా వచ్చిన తర్వాత ఈ నాన్ని మనం తీసేద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ నాను తవ్వ మీద కూడా చేసుకోవచ్చు. మన పన్నీర్ మక్కని ఆ రంగులోనే చూడండి ఎంత మధురమో. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వాళ్ళ లవ్ భలే సూపర్. సో లెట్స్ ఎంజాయ్ దిస్ లవ్ స్టోరీ. ఆ పన్నీర్ని ఇలా నాన్తో పాటు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, పిల్లలు పెద్దలు అందరూ లవ్ చేస్తారు. ఈ ఉల్లిపాయ టమాటాలో ఆ లవ్ స్టోరీ నుంచి వచ్చిన ఈ డిష్ కొత్త ప్రియుడు ప్రియురాలు ముద్దు పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో
ఇది కూడా అంత కమ్మగా ఉంది. చెప్పాను కదా, ప్రేమించని వాళ్ళు, ప్రేమించబడని వాళ్ళు, వాళ్ళ జీవితాలు శూన్యం. చక్కగా అదిరిపోయింది.